ఈ 100% లవ్కి సక్సెస్కి కారణమైన అల్లు అరవింద్ గారికి, ఆ కథ ఎటువంటి కథ ఆయన ఎన్నుకున్నందుకు, అది నాకు వచ్చి చెప్పి చైతన్య చేస్తే బాగుంటుందని చెప్పినందుకు అండ్ ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అలాగే అటువంటి కథ తయారు చేసిన సుకుమార్ గారికి అండ్ ఫెంటాస్టిక్ స్టోరీ. అండ్ నాకు యాక్చువల్గా క్లైమాక్స్ చెప్పలేదు సినిమాలో, కథ చెప్పినప్పుడు లాస్ట్ 2 రీల్స్ అక్కడ వరకు తీసింది ఎలా తీయబోతున్నారో పర్ఫెక్ట్గా చెప్పారు. అండ్ క్లైమాక్స్ దానికి నేను అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా ఉంది. అండ్ ఈ సినిమాలో యాక్చువల్గా నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో నెక్స్ట్ సీన్ ఇలా ఉంటుంది అని ఆ సినిమా చూస్తూ అనుకున్నాను. బట్ ఏ సీను మనం అనుకున్నట్టు లేదు. అదొక చాలా డిఫరెంట్ యాంగిల్లో దాన్ని ప్రజెంట్ చేసి, అలాగే నాన్న అన్నట్టు ఇందాక ఆ తాతగారు క్యారెక్టర్ కానీ అటువంటి ఫెంటాస్టిక్గా ఉన్నాయి. అండ్ నాగ చైతన్యతో ఇంత బాగా చేయించుకోవడం తనకి, నాగ చైతన్యకి పెద్ద ఎసెట్ అది. అండ్ ఐఎమ్ షూర్ సుకుమార్ గారు ఈ సినిమాలో చైతన్యకి నేర్పించిన యాక్టింగ్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ తనకి ఫ్యూచర్లో చాలా హెల్ప్ అవుతుంది. అలాగే నాగ చైతన్య కన్నా తమన్నా చాలా బాగా చేసింది. అండ్ షీ వాజ్ ఫెంటాస్టిక్ ఈ సినిమాలో. తన ఎక్స్ప్రెషన్స్ కానీ అవి కానీ, అండ్ బయట రివ్యూస్ చూసినా అదే చెప్తున్నారు. అండ్ ఐ కంగ్రాచులేట్ హర్. అలాగే ఆయనకి ఇందాక అడిగాను, మీకు నా ఆల్జిబ్రాను మ్యాథ్స్ తెలుసానండి, ఆ పాటలన్నీ A² + B² రాశారని, బీటెక్ చదివాను అని చెప్పారు. ఆయనకి కంగ్రాట్స్ ప్రకాష్, కంగ్రాట్స్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ మై కంగ్రాట్స్ టు యూ. అండ్ సో సుకుమార్, మరి ఇటువంటి యంగ్ లవ్ స్టోరీస్ నాతో తీయలేరు ఇప్పుడు. బట్ ఏమన్నా నా ఏజ్కి సూట్ అయ్యే క్యారెక్టర్ ఏమన్నా ఉంటే ప్లీజ్, ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ యూ సమ్ టైమ్. యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ ఇందాక మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశారు. అండ్ చేస్తున్నప్పుడు ఆయన గీతాంజలి సినిమా ఆయనకి ఇన్స్పిరేషన్, ఫిల్మ్ డైరెక్టర్ అవుతూ అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడో నేను చేసిన ఒక మంచి పని, ఒక మంచి సినిమా తీసుకొద్దామని చేసిన పని ఇప్పుడు నా కొడుకు ఒక మంచి సినిమా ఇచ్చిందని. సో వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అరవింద్ గారు మీరు లేరు. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సచ్ ఎ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. వెరీ స్పెషల్ అంటే ఈ సినిమా సంబంధించి నేను మామూలుగా నా ఫ్రెండ్ జర్నలిస్ట్ మధుతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా కాల్ వచ్చింది. మామూలుగానే లేచి తీసి హలో అన్నాను. అమ్మా నేను అక్కిరే నాగేశ్వరరావు మాట్లాడుతానమ్మా కానీ సార్ అని టప్పని లేచిన పని. సో సార్ ఆయన ఏం మాట్లాడారు కూడా నాకు గుర్తులేదు యాక్చువల్గా, ఎందుకంటే టెన్షన్లో ఉండిపోయాను. తర్వాత ఆయన అడిగే ఏం మాట్లాడారు సార్, ఎవరు మాట్లాడారు, నాగేశ్వర గారు మాట్లాడారు అంటే, ఏం మాట్లాడారు అంటే నాకేం గుర్తులేదండి, అంతా ఏమేమి ఉండిపోయానని చెప్పాను. సో ఐ థింక్ దట్స్ నా వెరీ స్పెషల్ మూమెంట్. ఇంకా నాగార్జున గారు, ప్రత్యేక నాగార్జున గారికి ఏదంటే కథ వినగానే ఐ థింక్ ఎగ్జైట్ అయ్యి డెఫినెట్గా ఐ థింక్ క్లైమాక్స్ చెప్పలేదు, క్లైమాక్స్ చెప్పకపోయినా ఈ కథ ఎంతవరకు వెళ్ళిందంటే డెఫినెట్ ఇట్ విల్ బి వస్తున్న నమ్మకంతో నా మీద వదిలేసి, అంటే ఇందాక ఆయన చెప్పినట్టు తెలుసు, నా ఫ్రెండ్స్ తెలుసు, ఇక్కడ హరిప్రసాద్ అన్న అందరూ తెలుసు. ఇలాంటి గీతాంజలి చూసిన తర్వాత నేను బయటకు వస్తూ ఇంక ఉండలేను అనమాట. డెఫినెట్గా డైరెక్టర్ కావాలి, అన్నీ వదిలేసుకోవాలి. సో అది పీక్ వెళ్ళిపోయి ఆకు రాలుతూ ఉంది, గాలి వీచింది అన్నట్టు గీతాంజలి చూసిన తర్వాత నేను బయటకు వస్తూ డిసైడ్ అయ్యాను. కానీ గీతాలకు సంబంధించి ఆయన ఒక స్పెషల్ చెప్పారు ఏంటంటే, నేను మన్నత్తగా డైరెక్షన్లో చేయాలని వెళ్ళి ఆయన ముట్టి నిలబడి ఆయన దగ్గర డైరెక్ట్గా వెళ్ళిపోయి సార్ నేను మీ డైరెక్షన్లో చేయాలని అడిగారంట ఆయన. అంటే అంత ప్యాషన్తో ఐ థింక్ నేను గీతాంజలి ప్రాజెక్ట్ అనేది మామూలుగా ఇది ఏదో జరిగింది అనుకున్నాను. కానీ ఎంత ప్యాషన్ ఉంటే ఒక డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి నేను మీ సినిమాలో చేయాలని అడగడం ఒక హీరో అని. సో అలాంటప్పుడు ఇలాంటి అద్భుతాలు జరుగుతాయేమో. నెక్స్ట్ సార్ అరవింద్ గారి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏంటంటే, ఆయన 2 నవ్వుల మధ్య నాకు తేడా తెలుసు. అంటే ఇప్పుడు కథ చెప్తుంటాను, నేను కథ చెప్తున్నప్పుడు ఆయన రియాక్షన్ నా స్క్రీన్ ప్లే, ఇంకంతమేం చెప్పలేను దాన్ని. అంటే ఎలా నవ్వుతారు, ఎందుకు నవ్వుతారో నాకు తెలుసు అనమాట. ఇది హ్యాపీగా నవ్వారు, ఇది కొంచెం వెటకారంగా నవ్వారు అని ఆ డిఫరెన్స్ తెలుసు. కాబట్టి ఐ థింక్ ఇంత సక్సెస్ఫుల్ స్క్రీన్ ప్లే ఈ సినిమాకి ఇచ్చాను. సో ఐ థింక్ నేను ఆయనకి వెరీ స్పెషల్. ఒక కిడ్లా నన్ను చూస్తూ లేదు సుకూరు సక్సెస్ కావాలని ఐ థింక్ నన్ను డెఫినెట్గా ఈ సక్సెస్లోకి నన్ను బలవంతంగా నెట్టారనమాట, ఫ్రాంక్గా చెప్పాలంటే. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. పర్ఫార్మెన్స్ అనేది కేవలం నాకు తెలిసి డైరెక్టర్కి ఇలా కావాలనుకున్నప్పుడు డైరెక్టర్ మాత్రమే ఒక ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ చెప్పగలేమో నా నమ్మకం.
అలా చూస్తే చైతు చాలా మంచి ఆర్టిస్ట్. డెఫినెట్లీ ఎలా అంటే తను అంటే నాకు కావాల్సిన చిన్ని ఎక్స్ప్రెషన్స్ని ఈజీగా అర్థం చేసుకుని టప్పని మౌల్డ్ ఆ క్యారెక్టర్లో ఈజీగా దూరగలడు, బెటర్ చేయగలడు తను. సో ఆ విధంగా ఐ థింక్ వెరీ ఎలా చెప్పాలంటే నేను సరే ఏం చెప్పాలి, ఐ లవ్ యూ చైతు, దట్స్ ఇట్. చాలా సంతోషంగా ఉంది. 100% లవ్, 100% సక్సెస్ అయింది. నిజంగా ఈ టైంలో నా కెరియర్లో ఇలాంటి సినిమా నాకు రావటం చాలా ప్లస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అరవింద్ గారు అండ్ వాసు అండ్ సుకుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. ఇట్స్ గివెన్ మీ సో మచ్ మోర్ కాన్ఫిడెన్స్. సుకుమార్ గారుతో నాకు పెద్ద పరిచయం లేదు బిఫోర్ 100% లవ్. యూజువల్గా సినిమా స్టార్ట్ చేసే ముందు కొంచెం టైం స్పెండ్ చేసి వి గెట్ టు నో ఈచ్ అదర్. కానీ సుకుమార్ గారికి నాకు పెద్ద టైం స్పెండ్ చేయలేదు. సో కొంచెం నర్వస్గా ఉన్నింది సినిమా స్టార్ట్ చేసే ముందు. యూనో ఎలా ఉంటుంది, ఎస్పెషలీ సుకుమార్ గారి క్యారెక్టరైజేషన్స్ కూడా చాలా పెక్యులియర్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో కొంచెం నర్వస్గా ఉన్నింది. కానీ సుకుమార్ గారి అబ్జర్వేషన్ సూపర్. ప్రతి డీటెయిల్ హీ అబ్జర్వ్స్ టు ద ఎక్స్ట్రీమ్ డీటెయిల్. ఇన్ఫాక్ట్ అది నాకు చాలా ప్లస్ అయింది, ఎందుకంటే స్మాల్ డీటెయిల్స్ నాలో అబ్జర్వ్ చేసి షార్ట్ టు షార్ట్ అలా ఇంప్రూవైజ్ చేశారు. అండ్ వాసు అండ్ అరవింద్ గారు నిజంగా నేను డ్యూరింగ్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ డీటెయిల్స్ అలాంటి నంబర్స్ నేను పెద్ద అడగలేదు కూడా వాసుని. కానీ మొన్న నాకేదో ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ ఇప్పుడు వరకు ఈ ఇయర్లో ఈ సినిమాయే మాక్సిమం రేట్ ఆఫ్ రిటర్న్ is the highest. So I feel for the producer I'm very very happy. Nizanga dankante 100% success, that is the ultimate 100% success at the end of the day. So like to thank my team very very much for this success. Thank you all very much. Me support lekunda definitely ga inta success ayedi kaadu. Thank you all very very much, and of course the audience for making 100% success a huge hit, and media special thanks. ఫస్ట్ డే నుంచి పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తూ అండ్ ఆల్సో వెరీ గుడ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎన్కరేజింగ్ మీ ఆల్వేస్. థ్యాంక్ యూ ఆల్ వెరీ వెరీ మచ్.